పేడి రిలీజ్ డేట్ మెగా పవర్ స్టార్ రామ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా, బూచి బాబు సనా కాంబోలో వస్తున్న పెద్ది పేడి మూవీ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మొదట రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల అని ప్రకటించారు. రీసెంట్ గానే షూటింగ్ పనులు పూర్తి కాలేదని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పెద్ది వాయిదా పడటంతో ఏప్రిల్లో అనుకున్న పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇదంతా బాగానే ఉంది, మరి ఎవరు పుట్టించారో కాని మరోసారి పెద్ది వాయిదా అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఏప్రిల్ 30న కూడా పెద్ది రిలీజ్ డౌటే అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఓ స్ట్రాంగ్ అప్డేట్ వదిలారు. ఏప్రిల్ 30 ఫిక్స్, నో డౌట్స్. ఆల్రెడీ రెండో సాంగ్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్లో కూడా రిలీజ్ డేట్ ఏప్రిల్ 30నే అని ప్రకటించారు. అయినా కూడా వార్తలు ఆగలేదు. తాజాగా ఓవర్సీస్ కు సంబంధించిన అప్డేట్ తో పెద్ద విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అవును, ఈ సినిమా ప్రీమియర్స్ ఓవర్సీస్ లో ఏప్రిల్ 29నే పడబోతున్నాయని తెలుపుతూ ప్రత్యంగిరా సినిమాస్ పెద్దిని నార్త్ అమెరికాలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్ 29న మ్యాసివ్ రిలీజ్ ఉండబోతుందని, ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఉంటుందని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాను యుఎస్ లో విడుదల చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ కూడా సేమ్ అప్డేట్ ను ట్వీట్ చేసింది. దీంతో మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా వాయిదా పడే అవకాశమే లేదని వారు సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. మార్చి 2న రెండవ సింగిల్. ఇక నిర్మాణ సంస్థే అధికారికంగా రిలీజ్ గురించి ప్రకటించడంతో మెగాభిమానులు కామెంట్ కు లిమిటే లేదు. ఏప్రిల్ 30వ తేదీన భూకంపం రావడం పక్కా, ఈ ఒక్క హింట్ చాలు చెలరేగిపోతాం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వారి ఎగ్జైట్మెంట్ ను మరింతగా పెంచేలా మార్చి 2న రెండవ సింగిల్ రై రై రా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ తో సినిమాపై ఉన్న బజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే వచ్చిన చికిరి చికిరి సాంగ్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమ్మన్ ఇరానీ వంటివారు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.